అవతార్ మెహే బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం నిన్నటి రోజు నుండి డివైన్ హ్యుమానిటీ అని ఇంగ్లీషు పుస్తకాన్ని బిల్లీ పేజ్ గారు రాశారు. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఎస్ఎస్ లక్ష్మి గారు చేశారు. ఆ పుస్తకంలోని మెహర్వాన్ జస్తావాలా గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈయన ఎరిచి గారి తమ్ముడు. చిన్నతనం నుండి బాబా వద్దే పెరిగి బాబా యొక్క ప్రేమాశిస్సులు పొందిన అద్భుత ధన్యజీవి. అంటే దైవీ మానవుని లీలలు అమోఘంగా ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రతి ప్రేమికుని జీవితంలో మధుర స్మృతులను అందంగా కూర్పు చేస్తాడు భగవంతుడు. ఆయనతో వారి సంబంధాన్ని పటిష్టం చేస్తూనే తన లీలలను ప్రదర్శించడం ఆ లీలా వినోదునికి సహజమైన విద్య. అటువంటి అద్భుత క్షణాలలో తన ప్రేమికుని హృదయంలో ఉంటూ అతని హృదయానికి వేదన కలిగిస్తూ అతనితో అజ్ఞానమనే తెరను తొలగించడానికి సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆయన దివ్యమైన మానవతను ప్రదర్శిస్తాడు. సహజంగా ప్రేమికుని స్థాయికి దిగి ఉపశమింపజేసే ఆలింగనం యొక్క సంతృప్తినిచ్చి ఆ సంఘటనకు ముగింపునిస్తారు అని తెలియజేస్తున్నారు. అంటే మెహర్వాన్ జస్తావాలా చిన్నప్పుడు బాబా దర్శనాలు ఇస్తున్నప్పుడు బాబాకి దండ వేద్దామని రెడీ అవుతాడు. కానీ అందరికీ అవకాశం వస్తుంది, కానీ మెహర్వాన్ జస్తావాలాకి అవకాశం రాదు. దాంతో చిన్నపిల్లవాడైన మెహర్వాను అలక పొందుతాడు. దాంతో ఆ దండనంతా తెంచేస్తాడు. సర్వజ్ఞుడైన బాబా దృష్టిలో ఏదీ కూడా దృష్టిలో పడకుండా తప్పించుకోకుండా ఉండదు. ఆయనకి అన్ని విషయాలు ఆయన దృష్టిలోకి వస్తాయి కనుక అది గమనించిన బాబా గైమాయిని పిలిచి, నీ బిడ్డను తీసుకొచ్చి అతనిచే నా మెడలో పూలదండ వేయించు అన్నప్పుడు ఆ చెదిరిపోయిన పూలదండను చూసి బాబాయే సరిచేసి ఆ చిన్న పిల్లవాడి చేత దండ వేయించుకుంటారండి. బాబా సరిచేసి ముందుకు వంగి అతనికి వీలుగా ఉండేటట్లుగా ముందుకు వంగి మెడలో దండ వేయించుకుంటారు. అలాగా ఆ చిన్న హృదయంలో ఉన్న అలకని తీసేసి ఆ స్థానంలో ఆయన ప్రేమాశిస్సులు ఆలింగన భాగ్యాన్ని పొందాడు మెహర్వాన్ జస్తావాలా. ఈ చిన్న సంఘటన ఏమవుతుందంటే సహజంగా మెహర్వాన్లో కొంచెం బిడియము సిగ్గు, అతను గమ్మున చొరవగా ముందుకు రాడు. అలాంటి మెహర్వాన్కి ఈ సంఘటన మెహర్ బాబాతో చనువుగా ఉండడానికి ఉపయోగపడింది అని చెప్తున్నారు. ఆనాడు దర్శన కార్యక్రమం పూర్తయింది. దాని వలన కలిగిన అలసటను ఒత్తిడిని తగ్గడానికి గైమాయికి బాబా తన పాదాలు ఒత్తే అవకాశం ఇచ్చారు బాబా. ఆమె బాబా కాళ్ళను ఒత్తుతూ ఉండగా మెహర్వాను మెల్లగా ఆ గదిలోనికి వచ్చి బాబా భుజాలను ఒత్తసాగాడు. మరొక సందర్భంలో బాబా దర్శనమిస్తున్న సమయంలో బాబా శిరోజాలు వెనక వైపున జాలువారడం చూశాడు మెహర్వాన్. ఆ వెంట్రుకలు అటూ ఇటూ కదులుతుండగా పోగులుగా కుచ్చులుగా ఉన్నవాటి అందాన్ని చూసి మెహర్వాను దాన్ని పొందాలని తీవ్రంగా కోరుకున్నాడు. అందువలన చిన్నపిల్లవాడైన మెహర్వాను బాబా వెనక వైపునకు మెల్లగా పాకి చిన్న కత్తెరతో కట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బాబా అతని చర్యని నిరోధించి అతని అమాయకత్వాన్ని కరుణతో క్షమించారు. ఈ దర్శన కార్యక్రమం జరిగిన సంవత్సరం తర్వాత బాబా ఆ కుటుంబాన్ని, అంటే ఎరిచి కుటుంబాన్ని అన్నీ వదిలి తన వద్దకు రమ్మని పిలుపునిచ్చారు. నాగపూర్లో ఉన్న వారి ఆస్తులన్నిటినీ అమ్మేశారు. ఆ ఎస్టేట్లో ఉన్న అనేక నిర్మాణాలు, అతి ఖరీదైన సామాన్లు, నగలు, దాని చుట్టూ ఉన్న పూల తోటలు అతి తక్కువ సమయంలో అమ్మివేశారు. కొన్ని ట్రంకు పెట్టెలు, స్వంతానికి ఉపయోగించుకునే వస్తువులు, బట్టలు తప్ప ఆయన ఆదేశాన్ని పాటించి అమ్మివేశారు. ఆ సమయంలో మెహర్వానికి స్మృతి పదంలో స్థిరంగా నాటుకున్న విషయం తన తల్లి బాబా ఆయనకు ఆయనే స్వయంగా రమ్మని పిలవడంతో పరవశించిపోవడం గుర్తుంది. అంటే అంత చిన్న వయసులో కూడా ఆయన స్మృతి పదంలో ఆ వస్తువుల మీద, ఆ ఇంటి మీద లేదండి. ఆయన స్మృతి పదంలో స్థిరంగా నాటుకున్న విషయం ఏంటంటే ఆయన తల్లి బాబా అలా రమ్మని పిలవగానే ఆ పరవశించిపోవడం ఒక్కటే గుర్తుంది అని రాస్తున్నారు ఇక్కడ. ఇక మెహ్రాబాద్ వచ్చాక మెహర్వాన్ తొలిసారిగా తల్లిని వదిలి దూరంగా ఉండసాగాడు. అతనికి ఆ సమయంలో 8 సంవత్సరాల వయసు. అంటే 7 సంవత్సరాలు దాటాక మగపిల్లల్ని పురుషుల దగ్గర ఉంచుతారన్నమాట. అలా తల్లికి దూరంగా
పురుష మండలి దగ్గర ఉన్నాడు మేర్వాను. తల్లికి దూరమవడం అతనిపై చాలా ప్రభావాన్ని చూపింది. అతని చుట్టూ ఉన్న ఆ పరిసరాలు, మండలి వారంతా దృఢకాయులై ఉండి కూడా చాలా కఠినమైన నియమ నిబంధనలతో కూడిన జీవితాన్ని గడపడం కనిపించింది మేర్వానికి. కానీ బాబా అతని తల్లి స్థానాన్ని తీసుకున్నారు. బాబా పురుష మండలి వారి దగ్గరకు వస్తూనే మేర్వాన్ని దగ్గరికి తీసుకుని అతనిని ఓరడించేవారు. అందరి ముందు మేర్వాన్ని నేనెవర్ని అని అడిగేవారు బాబా. మెహర్వాను చాలా గర్వంగా కృష్ణాజీ అని సమాధానమిచ్చేవాడు. బాబా ముఖంలో సంతోషం వెల్లి విరిసేది. బాబా ప్రతి ఒక్కరితో వ్యవహరించే తీరు వేరువేరుగా ఉంటుంది. పిల్లలను, పురుషులను ఒకేలా చూసేవారు కాదు బాబా. ప్రత్యేకమైన తీరును ప్రతి వారి వద్ద ప్రదర్శించేవారు. అందువలన అంతటా ఎల్లప్పుడూ నిగూఢంగా ఆనందం దాగి ఉండేది. మెహర్వాను అక్కడున్న పురుష మండలి వారిని గమనించేవాడు. వారందరూ బాబా ఎదుట మేకపిల్లల్లా వినయంతో ప్రవర్తించేవారు. పురుష సింహాల్లాంటి వారు గొర్రె పిల్లల్లా మెహర్ బాబా ముందు మారిపోయేవారు. కాకా భార్య మేర్వానికి పహిన్వాల్లా కనిపించేవాడు. పెద్ద ఆకారం కలిగి భౌతికంగా, మానసికంగా కూడా మంచి శక్తి కలిగి ఉండేవాడు కాకా భార్య. ఎవరికీ దేనికి భయపడేవాడు కాదు. కానీ మెహర్ బాబా అతని కారణంగా ఎప్పుడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే అతడు చంటి బిడ్డలా ఏడ్చేవాడు. చాలా సంవత్సరాల తర్వాత మెహరాబాదులో ఉండగా కాకాకు కూడా పెద్దవాడయ్యాడు. అక్కడే ఉండి చిన్నప్పటి నుంచి పెద్దవాడయ్యాడన్నమాట కాకా భార్య కూడా. అందరూ మండలి హాల్లో కూర్చున్నారు. ఒక పెద్ద పసుపు చారులు కలిగిన కందిరీగా బాబా ముందు తిరుగుతూ పక్కనున్న గోడ మీద వాలింది. వెంటనే కాక నిశ్శబ్దంగా లేచి నిలబడి తన చేత్తో దాన్ని పట్టుకుని తుడిచేశాడు. అతని చెయ్యి గాయపడుతుందని కూడా ఆలోచించలేదు. అతని ఆలోచన ప్రియతముడికి అసౌకర్యం కలగకూడదు. అది అతను చేసిన చర్యకి కారణం. బాబా అక్కడి వారితో సైగ చేస్తూ చూడండి కాకా ధైర్యం అన్నారు. ఆ చిన్న వయసులో ఉండగానే మేరువానుకు ఉల్లాసం కలిగించే ఒక సన్నివేశాన్ని చూసి పరవశించిపోయాడు. అది 1944-45 సంవత్సరంలో బాబా తనతో పాటు మెహరాబాదులో ఉండడానికి చాలామంది ప్రేమికులను పిలిచారు. వారందరూ పాత మండలి హాల్లో కూర్చున్నారు. అది చాలా పురాతన కట్టడం. 4 పాత కర్ర స్తంభాల మీద ఏర్పాటు చేసిన పైకప్పుతో ఉండేది అది. బాబా దైవీ మానవుడు, అందరికీ ప్రీతముడు. అక్కడ చాలా వినోదంగానూ ఆహ్లాదంగానూ ఉండేది వాతావరణం. హాల్లో ఒక పక్క బాబా దివాన్ లాంటి వాలు కుర్చీలో కూర్చునేవారు. బాబా చిన్ననాటి స్నేహితుడు గని ఉండేవాడు అక్కడ. బాబాతో ఉన్నప్పుడు బాబాకు ఉల్లాసం కలిగిస్తూ మాట్లాడేవాడు గని. పాపం మండలి వారిని ఎంతగానో ఒక పక్క హింసిస్తూనే బాబా మరో పక్క ప్రేమను ప్రకటించేవారు. గని చాలా తమాషాగా, చాతుర్యంగా, నైపుణ్యంగా మాట్లాడుతూ ఉండేవాడు. మాటలతో గారడి చేసేవాడు. బాబా విధానాలను వ్యతిరేకిస్తూ, వక్రీకరిస్తూ తెలివిగా మాట్లాడేవాడు గని. కాకా మాత్రం అతని మాటలను వినోదించేవాడు కాదు. తన ప్రీతముడైన గురువుని విమర్శించడం నచ్చేది కాదు కాకా భార్యకి. బాబా వారి ముందు నిస్సహాయంగా ఉన్నట్లు నటించేవారు. అంటే గని చేసే హాస్యోక్తికి కాకా భార్య వైపు చూసి నేనేమీ చేయలేను అన్నట్టుగా నిస్సహాయంగా నటించేవారట బాబా. బాబా కాకా వైపు నిస్సహాయంగా చూస్తూ చూడు కాకా, గని ఇలా అంటున్నాడు, నువ్వేమో ఏమీ మాట్లాడవు అన్నారు బాబా కాకాతో. కాకా విచారంగా తల వంచుకున్నాడు. అలా కిందకు చూస్తుండగా బాబా గనికి సైగ చేస్తూ ఇంకా అలాగే అంటూ ఉండు, మరింతగా ఫిర్యాదులు, వంగ్యమానాలు వదలమని చెప్పారు బాబా గనితో. గని చేసే వ్యాఖ్యలు బాబా పట్ల కాదు, కానీ బాబా అమలు చేసే విధానాలను విమర్శించడం గని చేస్తున్నాడు. మండలి వారికిచ్చిన నియమాల గురించి, వారు జీవించే షరతులతో కూడిన జీవితాల గురించి విమర్శించేవాడు గని. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బాబాని ఎప్పుడు అనేవాడు కాదు, బాబా మీద ఏ వ్యాఖ్యలు చేసేవాడు కాదు గని. కానీ మండలి వారికి ఇచ్చే కొన్ని నియమాలు, నిబంధనలు, వీటిని గురించి విమర్శిస్తూ పద్యాలు అవి చేసేవాడు గని. ఇది మనం గమనించాలి. చివరకు గని వ్యాఖ్యలను కాకా భార్య సహించలేకపోయాడు. లేచి నిలబడ్డాడు.
బాబా అతనికి రహస్యంగా, కాకా నన్ను కాపాడు, వీడు ఇంకా పొగరుబోతులా విమర్శిస్తున్నాడు అని సూచించారు బాబా కాకాతో. కాకా గని మీదకు గొప్ప యోధునిలా లెగించాడు. ఆ హాలంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పుడు కాకా పెద్ద గొంతుతో అరవసాగాడు. గని మధ్యలో ఏదో అన్నాడు. దాంతో కాకా ఇంకా గొంతు పెంచి గట్టిగా అరిచాడు. అంత గట్టిగా ఇంతకు ముందెన్నడూ అరవలేదు కాకా. గనివైపు ప్రాణంతో ఉండగానే నమిలి మింగేయాలంత కోపంగా చూశాడు కాకా. ఈ నాటకమంతా చూస్తూ వినోద కాలక్షేపం చేస్తున్న బాబా వైపు కాకా చూడలేదు. బాబాకు నవ్వు ఆగడం లేదు. అంటే ఇదంతా కూడా బాబా చేసే దివ్య లీల, హాస్య క్రీడ. అంటే కాకా బాబా వైపు చూడలేదు, చూసుంటే గమనించేవాడు బాబా సరదాకి చేస్తున్నారని. అసలు బాబాని పట్టించుకోకుండా గని మీద లంఘిస్తున్నాడు. ఇదంతా బాబాకి నవ్వు తెప్పిస్తోంది. బాబా నవ్వు ఆగటం లేదు, విరగబడి నవ్వుతున్నట్టు కనిపించారు. బాబా శరీరం అంతా కదిలిపోతోంది. ఇదంతా గమనిస్తున్న మేర్వాను ఆ దృశ్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. బాబా తన పాదాలను తాను కూర్చున్న దివానిపై రుద్దుతూ నవ్వుతున్నారు. చిన్నపిల్లలు పడిపడి నవ్వుతూ వారి ఆనందాన్ని, నవ్వును ఆపుకోలేక కింద పడి దొర్లడమో లేక గట్టిగా తనడమో చేస్తూ ఉంటారు. అలా బాబా కనిపించారు. చివరకు కాకా గనిని మాట్లాడకుండా అణిచివేశాడు. అక్కడున్నవారంతా కాకాను విజేతగా ప్రకటించారు. కాకా విజేతైన హీరోలా వెనక్కి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. ఆనాటి రోజులలో బాబా చేసే పనులను దగ్గరగా గమనించడం వలన మేర్వానికి బాగా గుర్తుండిపోయాయి ఈ సంఘటనలన్నీ. ఆయన తన చొక్కా చేతులను మడచి ఉదయపు వేళలలో స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేసేవారు బాబా. మస్తులు మల విసర్జన చేసిన మూకులను ఖాళీ చేసి చిన్న చీపురుతో వాటిని కడిగి తిరిగి యథాస్థానంలో ఉంచేవారు బాబా. మండలివారిలో పెద్దవాడైన మాసాజీ బాబా తలపై గొడుగు పట్టేవాడు. మెహర్వాన్ 1938 సంవత్సరం ఆగస్టు నుండి డిసెంబర్ వరకు 4 నెలల పాటు మెహ్రాబాద్లో ఉన్నాడు. బాబా అప్పుడు బ్లూ బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఆ సమయంలో మెహర్వాను అహ్మద్నగర్లో ఉన్న సాదావారింట్లో మేనమామల దగ్గర ఉంటూ స్కూలుకు వెళ్ళాలి అని చెప్పి పంపారు బాబా. కానీ అతనికి అక్కడ ఉండడం చాలా కష్టమనిపించింది. ఉండలేకపోయాడు. తల్లికి బాబాకు దూరమై తల్లడిల్లిపోయాడు మెహర్వాన్. అంతేకాక అంతకుముందు మెహ్రాబాదులో జబ్బుపడి ఇంకా పూర్తిగా కోలుకోలేదు మెహర్వాన్. అతని శరీరంపై చిన్న చిన్న బొబ్బలు కారణంగా అంటే చిన్న చిన్నగా ఏర్పడిన బొబ్బల కారణంగా చాలా బాధ మరియు అసౌకర్యంతో ఉన్నాడు మెహర్వాన్. అవి క్రమంగా ఎండిపోవాలి. దాని కారణంగా మేనమామ ఇంట్లో తనని ఎక్కడికి వెళ్ళనీయకుండా కట్టడి చేశారు. అంటే ఇతర పిల్లలతో ఆడుకునేందుకు కూడా అంగీకరించలేదు. అందువల్ల మెహర్వాను తీవ్రంగా విచారించేవాడు. వారి మాటలు వినేవాడు కాదు అతను. వారు ఇతని ప్రవర్తన గురించి గైమాయికి ఉత్తరం రాశారు. ఆమె బాబాతో బ్లూ బస్సులో ప్రయాణిస్తోంది. ఈ విషయం ఆమెను కలవరపరిచింది. కానీ బాబా ముందు వ్యక్తం చెయ్యకపోయినా బాబా తన సహజ ధోరణిలో ఆమె నుండి విషయం రాబట్టారు. ఆ ఉత్తరం చదివి బాబా ఆమెతో ఇలా అన్నారు: నీ కొడుకును దూరం చేసినందుకు నీకు నాపై కోపంగా ఉందా? అడిగారు బాబా గైమాయిని. ఆమె మరింత కలవరపడుతూ, లేదు బాబా, లేదు. అతని వంటి 1000 మంది పిల్లలైనా నీ కొరకు విడిచివేస్తాను అంది గైమాయి. ఆమె సమాధానం బాబాకు ఆనందం కలిగించింది. ఆమెతో, లేదు, నీ కొడుకుని ఎక్కడికి రప్పిస్తాను అన్నారు మెహర్ బాబా. అలా మెహర్వాన్ని తీసుకురావలసిందిగా బాబా పినతండ్రి అయిన మాసాజీకి చెప్పారు బాబా. అతను కూడా వయసులో పెద్దవాడు, దృఢకాయుడు. అలా మెహర్వాన్ని తీసుకువస్తూ మండలివారి వస్తువులు కూడా కొన్నిటిని తీసుకురమ్మన్నారు బాబా. మాసాజీకి వస్తువులు దొంగల బారి నుండి పడకుండా జాగ్రత్తగా తీసుకురమ్మని హెచ్చరించడం వల్ల అతను రైలు ఆగిన ప్రతి స్టేషన్లోనూ రైలు దిగి సామాను బోగీలో ఉన్న తన సామాను చూసుకుంటూ ఉండేవాడు. అంటే జాగ్రత్తగా ఉన్నాయా లేదా, దొంగల నుంచి అపహరించలేదు కదా అని ప్రతి స్టేషన్లో దిగి చూసుకుంటూ ఉండేవాట మాసాజీ. ఒక స్టేషన్లో రైలు తక్కువ సమయమే ఆగింది. సామాను చూసుకురావాలని రైలు దిగిన మాసాజీ రైలు కదిలిపోవడంతో తిరిగి తన బోగీలోకి ఎక్కలేకపోయాడు.
పాపం వృద్ధైన ఆ పెద్ద మనిషి రైలు వెనకే ప్లాట్ఫారం అంతా పరుగుపెట్టాడు. కానీ అందుకోలేకపోయాడు ఆ రైలుని. నిరాశతో అతడు ఆ స్టేషన్ మాస్టర్ని బతిమలాడాడు. మాసాజీ పట్ల జాలి కలిగిన అతను రైలుని తర్వాత స్టేషన్లో నిలిపివేశాడు. అందులో నుండి మేర్వాన్ని సామాన్ని దింపివేయించాడు. ఆ నిర్మానుష్యంగా ఉన్న చిన్న రైల్వే స్టేషన్లో రాత్రివేళ మెహర్వాను కొన్ని గంటలు ఒంటరిగా గడపవలసి వచ్చింది. తర్వాత రైల్లో మాసాజీ వచ్చే వరకు భయపడుతూ కలవరంతో మెహర్వాను వేచి ఉండవలసి వచ్చింది. ఆనాటి సంఘటన మెహర్వాన్కి ఇంకా గుర్తుండిపోయింది. మాసాజీ వంటి అంత పెద్ద మనిషి తిరిగి మెహర్వాన్ని సామాన్ని చూసి ఉప్పొంగిపోయాడు. ఆనందం పట్టలేకపోయాడు. మెహర్వాన్ని కౌగిలించుకుని కోల్పోయిన గొప్ప సంపద దొరికినంతగా సంబరపడిపోయాడు మాసాజీ. బాబా వద్దకు చేర్చి తనకప్పగించిన బాధ్యతను నెరవేర్చి గొప్ప ఉపశమనం పొందాడు మాసాజీ. బాబాను చూసి చూడగానే చంటి పిల్లవాని వలె మాసాజీ బోరుని ఏడుస్తూ జరిగిన విషయం విన్నవించాడు. ఈ పిల్లవాడు తప్పిపోతే నేను ఏం చెయ్యగలిగి ఉండేవాడిని బాబా? నా ముఖం నీకు ఎలా చూపించగలిగి ఉండేవాడిని అంటూ ప్రభు పాదాలపై వాలి విలపించాడు మాసాజీ. అంతేకాక ప్రతి మండలి సభ్యుడు కూడా బాబా అప్పగించిన పనిని ఎంతగా బాధ్యత వహిస్తారో, హృదయపూర్వకంగా ఎలా నెరవేరుస్తారో గమనించిన మెహర్వాను ప్రభావితుడయ్యాడు ఈ సంఘటన ద్వారా. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.